సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం నుండే అడ్మిషన్లు తీసుకోవచ్చని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సంవత్సరంలో హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యా సంవత్సరం ప్రారంభం కావాలనే పట్టుదలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. హుస్నాబాద్ వెనుకబడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా కరీంనగర్కు లా కాలేజీ కూడా మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు పార్టీలకు అతీతంగా అందరూ అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి మరి విద్యాపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయపరంగా కానీ అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి ఎప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా ఏం తీసుకురావాలి, ఏం అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం నుంచి మరి విద్యావంతులు కూడా బాగా వెనుకబడి ఉన్నారు. మరి దీన్ని బాగా డెవలప్ చేయాలనే పట్టుదలతోటి మరి చాలా మరి ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. ఇంకా కూడా హుస్నాబాద్ లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాడనే నమ్మకం మాకు ఉన్నది. మేము మంత్రి గారు విన్నట్టు ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారికి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మంత్రి గారికి మేము సహకారాలు మరి మేము అందిస్తూ మాకు కూడా ఈ ప్రాంత ప్రజలకు హుస్నాబాద్ నాది, హుస్నాబాద్ ప్రజల గౌరవాన్ని తలదించకుండా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కంకణబద్దులై ఎంతైతే పట్టుదలతో ఉన్నాడో మరి మేము కూడా మరి వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సహకారాలు కూడా తీసుకుంటామని సహకారాన్ని కూడా అందిస్తామని